పవన్ కళ్యాణ్ చంద్రబాబు మరోసారి భేటీ అయ్యారు. సీట్ల సర్దుబాటుకు తుదిరూపు ఇచ్చినట్టు తెలుస్తోంది. కాసేపటి క్రితం టీడీఎల్పీ సమావేశం ముగిసింది. టీడీఎల్పీ సమావేశం ముగిసిన వెంటనే చంద్రబాబు పవన్ కలవనుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. మధ్యాహ్నం 3 గంటల పాటు చంద్రబాబు పవన్ భేటీ అయ్యారు. సీట్ల సర్దుబాటు, ఏ స్థానాల్లో పోటీ చేయాలనే అంశంపై చర్చించారు. ఇప్పుడు మరోసారి భేటీ అవడంతో సీట్ల సర్దుబాటుపై క్లారిటీ వచ్చినట్టు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ చంద్రబాబు మరోసారి భేటీ అయ్యారు. సీట్ల సర్దుబాటుకు తుదిరూపు ఇచ్చినట్టు తెలుస్తోంది. కాసేపటి క్రితం టీడీఎల్పీ సమావేశం ముగిసింది. టీడీఎల్పీ సమావేశం ముగిసిన వెంటనే చంద్రబాబు పవన్ కలవనుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. మధ్యాహ్నం 3 గంటల పాటు చంద్రబాబు పవన్ భేటీ అయ్యారు. సీట్ల సర్దుబాటు, ఏ స్థానాల్లో పోటీ చేయాలనే అంశంపై చర్చించారు. ఇప్పుడు మరోసారి భేటీ అవడంతో సీట్ల సర్దుబాటుపై క్లారిటీ వచ్చినట్టు తెలుస్తోంది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. రాజేష్, టీడీపీ జనసేనకు సంబంధించి అభ్యర్థుల కసరత్తు అనేది ఫైనల్ కు వచ్చిందని చెప్పుకోవచ్చు. మధ్యాహ్నం దాదాపు 3 గంటల పాటు కూడా సుదీర్ఘ మంతనాలు జరిపారు. అయితే అటు టీటీఎల్పీ సంబంధించి మీటింగ్ ఉండటం, పవన్ కళ్యాణ్కి ఎంపీ బాలశౌరి కూడా ఇవాళ పార్టీలో జాయినింగ్ ఉండటంతో కొంత చర్చలకి అంతరాయం కలిగింది. తర్వాత కొద్దిసేపటి క్రితమే పవన్ కళ్యాణ్ మళ్ళీ చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు. పూర్తిగా కూడా అభ్యర్థులకు సంబంధించి పూర్తి స్థాయిలో ఒక క్లారిటీ వచ్చే విధంగా కూడా చర్చలు అయితే జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇంకా అంతేకాకుండా ఉమ్మడి మేనిఫెస్టోకు సంబంధించి కూడా భారీ బహిరంగ సభ పెట్టి ఉమ్మడి మేనిఫెస్టోను కూడా ప్రకటించాలని కూడా ఈ చర్చలు జరిగినట్టుగా సమాచారం తెలుస్తుంది. ఇప్పటికే భవిష్యత్ గ్యారంటీ, అట్లాగే జనసేనకు సంబంధించి షణ్ముఖ వ్యూహంతో కూడా మినీ మేనిఫెస్టోను రిలీజ్ చేశారు. అయితే ఉమ్మడి మేనిఫెస్టోను కూడా పూర్తి స్థాయిలో కూడా భారీ బహిరంగ సభ పెట్టి రిలీజ్ చేయాలి. అలాగే ఇద్దరు నేతలు కూడా ఇప్పటి వరకు కూడా పవన్ కళ్యాణ్ సంబంధించి వారాహి యాత్రతో వెళ్తూ ఉన్నారు. అటు కదలి ప్రోగ్రామ్ తో చంద్రబాబు ఇద్దరు కూడా ఇండివిజువల్ గా కూడా పార్టీ శ్రేణులతో మీటింగ్స్ అయితే పెడుతున్నారని చెప్పుకోవచ్చు. అయితే చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా కలిసి పాల్గొనేలాగా భారీ బహిరంగ సభలు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా 25 పార్లమెంట్లో కూడా ఉండేలాగా కూడా కార్యాచరణ అయితే సిద్ధమవుతుందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా బీజేపీతో పొత్తుకు సంబంధించి కూడా ఈ భేటీలో ప్రధానంగా చర్చ సాగుతుంది. ఎందుకంటే ఇప్పటికే బీజేపీకి కూడా జనసేన పొత్తులో ఉన్నాయి, ఇటు టీడీపీ కూడా కలిసి వెళ్తుంది. 3 పార్టీలు కూడా కలిసి వెళ్తాయి, ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చినట్టు కూడా గతంలోనే పవన్ కళ్యాణ్ చెప్తూ వస్తున్న పరిస్థితి. అయితే బీజేపీ దీని మీద ఇంకా కొంత క్లారిటీ అయితే ఇవ్వలేదు. అయితే లాస్ట్ వీక్ లోనే బీజేపీ ఢిల్లీ వెళ్లి కేంద్ర పెద్దలతో కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడతారు అనుకున్నప్పుడు కూడా కొంత అందులో ఆలస్యం అయింది. అయితే బీజేపీతో పొత్తు వాళ్ళు ఏ విషయం క్లారిటీ ఇచ్చేదాకంటే కూడా టీడీపీ జనసేనకు సంబంధించి మొదటి విడతగా కూడా అభ్యర్థులను కూడా ప్రకటించాలి అని కూడా ఇప్పటికే ఇద్దరు నేతలు కూడా డిసైడ్ అయినట్టుగా తెలుస్తుంది. ఈ నెల 10 తర్వాత ఢిల్లీ వెళ్లే ఆలోచనలో పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఢిల్లీ వెళ్ళిన తర్వాత ఒక క్లారిటీ వచ్చినా రాకపోయినా బీజేపీకి సంబంధించి స్పందన వచ్చేదాకా కూడా కొన్ని సీట్లను మినహాయించి కూడా కొంతమంది అభ్యర్థులు ప్రకటించాలనేది కూడా చర్చలు అయితే సాగుతున్నాయని చెప్పుకోవచ్చు. పూర్తిగా కూడా పవన్ కళ్యాణ్ సంబంధించి చాలా క్లారిటీగా ఉన్నారు. దాదాపు 60 సీట్ల వరకు కూడా అతను ఒక రిపోర్టును రెడీ చేసుకొని కూడా చంద్రబాబుతో చర్చించినట్టుగా తెలుస్తుంది. కేవలం కొద్దిసేపటి క్రితం కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తప్పకుండా కూడా టీడీపీ జనసేనకు సంబంధించి పూర్తిగా కూడా బలమైన ప్రభావం ఉంటుంది. దాదాపు జనసేన పోటీ చేసే అన్ని సీట్లలో 98% కూడా గెలిచే సీట్లలో జనసేన పోటీ చేస్తుంది. దానికోసం కార్యకర్తలు కులాలకు అతీతంగా కూడా పనిచేయాల్సి ఉంటుంది. ఈ ఒక్కసారి కూడా రాష్ట్ర అభివృద్ధి కోసం అందరూ కలిసికట్టుగా రావాలంటూ కూడా ఇందాక కార్యకర్తలకు కూడా చెప్పిన నేపథ్యంలో కూడా సీట్ల మీద సంబంధించి కూడా ఇప్పటికీ ఒక క్లారిటీ వచ్చినట్టుగా కూడా అందుతుంది. పోటీ చేసే సీట్లకు సంబంధించి ఎన్ని స్థానాల్లో పోటీ చేసినప్పుడు కూడా 98% విజయావకాశాలు ఉన్న సీట్లోనే పోటీ చేస్తారు. దానికి సంబంధించి కూడా అటు కార్యకర్తలకు పని చేయాలంటూ కూడా కార్యకర్తలకు దిశానిర్దేశం చేసిన పరిస్థితి ఉంది. అయితే ఈ సుదీర్ఘంగా చర్చల తర్వాత కూడా పూర్తిగా కూడా ఒక క్లారిటీకి వచ్చే అవకాశం తెలుస్తుంది. అభ్యర్థుల ఎంపిక మెయిన్ అంశంగా ఉంది. అభ్యర్థుల ఎంపిక ఒక క్లారిటీ వచ్చిన తర్వాత
త్వరలో మళ్ళీ భేటీలు ఉంటాయి. భేటీల్లో కూడా ఉమ్మడి కార్యాచరణ అలాగే మేనిఫెస్టోకి సంబంధించి కూడా మరికొంత చర్చలు జరిగే అవకాశం ఉంది. ఇవాళ నైట్ కి అయితే సీట్ల సర్దుబాటుకు సంబంధించి ఒక క్లారిటీ అయితే ఉండే అవకాశం ఉంది. దీని తర్వాత పవన్ కళ్యాణ్ కూడా మీడియా ముఖంగా కూడా ఈ సీట్లకు సంబంధించి సీట్ల ప్రకటన మీద కూడా మాట్లాడుతారు అంటూ కూడా సమాచారం ఉంది. దాని మీద కూడా ఇవాళ క్లారిటీ అయితే వచ్చింది శివ. అయితే రాజేష్, జనసేన ఎన్ని సీట్లలో పోటీ చేయబోతుంది అనేటటువంటి ఒక ఉత్కంఠ అయితే ఇంకా కొనసాగుతున్న సిచ్యువేషన్ కదా. ఇందాక బాలసౌరి చేరిక సందర్భంగా కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడారు. తాము ఖచ్చితంగా గెలిచే స్థానాలు తీసుకుంటాము అంటూ కూడా చెప్పారు. అలాగే కొన్ని త్యాగాలకు సిద్ధపడక తప్పదు అంటూ కూడా ఆయన మాట్లాడారు. ఈ వ్యాఖ్యలను బట్టి ఏ రకంగా చూడొచ్చు? అప్రాక్సిమేట్లీ ఎన్ని స్థానాలు జనసేనకు వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తుంది అనుకోవాలి? ఖచ్చితంగా జనసేన పార్టీకి సంబంధించి ఈ ప్రధానంగా ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, వైజాగ్ జిల్లాల్లో కూడా పవన్ కళ్యాణ్ ప్రభావం ఉన్న ప్రాంతాల్లో ఖచ్చితంగా కూడా ఎక్కువ సీట్లు కూడా జనసేన పార్టీ డిమాండ్ చేస్తుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే పవన్ కళ్యాణ్ సంబంధించిన భేటీ కూడా ఇప్పుడే ముగిసింది. ఇప్పుడే చంద్రబాబుతో కూడా భేటీ ముగిసిన అనంతరం కూడా పవన్ కళ్యాణ్ బయటకు వస్తున్నారు. అయితే దీని మీద మరికొద్ది సేపట్లో పార్టీ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత క్లారిటీ ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ప్రధానంగా ప్రతి పార్లమెంటు పరిధిలో కూడా జనసేనకు సంబంధించి పూర్తిగా కూడా